అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అల్లవరం మండలం ఓడలలో సముద్ర తీరంలో రాకాసాలు బీభత్సం సృష్టించాయి. సముద్రం సుమారుగా 100 మీటర్ల ముందుకు రావడంతో అల్ల తాకిడికి తీరానికి సమీపంలో ఓ రిసార్ట్ పూర్తిగా దెబ్బతింది. ఈ ఆకస్మిక పరిణామంతో స్థానికులు తీవ్ర భయాలకు గురయ్యారు. అమావాస్య ప్రభావంతో సముద్రపు అలల ఉధృతి పెరగడంతో అలలు భారీగా ఎగిసిపడుతున్నాయని స్థానికులు అంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. అల్లవరం మండలం ఓడలరేవు సముద్ర తీరంలో రాకాసులు బీభత్సం సృష్టించాయి. సుమారు 100 మీటర్లు ముందుకు చొచ్చుకు రావడంతో అలల తాకిడికి తీరానికి సమీపంలో ఒక రిసార్ట్ పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సూర్యనారాయణ జరుగుతున్నారు. సూర్యనారాయణ, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే ఇలా ఇంత ముందుకు రావడం వరకు ఏమని చెప్తున్నారు అక్కడ స్థానికులు? ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ అల్లవరం మండలం ఓడలరేవులో సముద్రం ఒక్కసారిగా ముందుకు రావడం అంటే సుమారుగా ఒక 100-150 మీటర్లకు ముందుకు రావడం అంటే గతంలో లేని విధంగా బాగా ముందుకు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే పక్కనే ఉన్న రిసార్ట్ అంటే 200 మీటర్ల దూరం రిసార్ట్ కూడా తాగి కింద ఉన్న రిసార్ట్ కూడా అంటే గోడలు కూడా పడిపోయి పరిస్థితి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే కారణం ఏమైనా ఉండొచ్చు. అయితే ప్రస్తుతం అయితే ప్రజలైతే భయాందోళన ఉన్నారు. అయితే సముద్రం దగ్గరలోనే అంటే 500 మీటర్లలో సిఆర్జెడ్ దగ్గర చెరువులు వేయొద్దన్నా సరే వేసిన కొంతమందికి ఇప్పుడు పెద్ద నష్టం కానీ చేకూరే అవకాశం అయితే ఉంది. సముద్రం నీరు ఆ తాత్కాలికంగా వేసిన గట్టుని చేరుకుని దాని దాటికి ఆక్వా చెరువుల్లో కూడా వచ్చిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే దీనికి కారణం అంటే ఆటుపోట్లు జరుగుతుంటాయి, వస్తా వెళ్తుంటాయని చెప్తున్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ అలలైతే బయటకు వస్తున్నాయి. సూర్యనారాయణ.